అన్న ఏపీలో పరిపాలన ఎలా ఉంది? మన పవన్ కళ్యాణ్ గారేమో ఏపీలో ఐ మీన్ తెలంగాణలో కూడా పార్టీ పెడతాను నెక్స్ట్ అనేసి అంటున్నారు కదా! ఏం మాట్లాడుతున్నారు? అంటే ముందు పవన్ కళ్యాణే చెప్పాడు. మనోడు ఏమని చెప్పాడంటే మొన్న ఆవిర్భావ దినోత్సవం అప్పుడు, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అప్పుడు ఆ రోజు ఈవినింగే ప్రెస్ మీట్ పెట్టాడు. పెట్టి ఏమనన్నాడు, ఏపీలోనే నేను సీఎం అవ్వలేకపోయా, తెలంగాణలో ఏమవుతా, తెలంగాణలో ఎందుకు అవుతాను అని తెలంగాణలో ఏమవుతానని చెప్పానన్నాడు. మనోడి దగ్గర క్వశ్చన్ ఉంది, మనోడి దగ్గరే ఆన్సర్ ఉంది. ఆంధ్రాలో అంటే ఆంధ్రాలో మనోడు ఏం చేయట్లేదు. చేయట్లేదంటే ఏదో అలా వెళ్ళిపోతుంది అంతే. అంటే ఏం చేయట్లేదంటే గత అంటే స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి రోడ్లు లేవు. కొన్ని ఏరియాల్లో రోడ్లు లేకపోయినా, కరెంట్ లేకపోయినా ఆ ఏరియాల్లో మంచి చేశారు ఇప్పుడు. అంటే కనీసం ఆ ఏరియాలు ఉన్నాయని కూడా తెలీదు. కానీ పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత ఆ ఏరియాలకి రోడ్లొచ్చినియి. అండ్ అలానే ఆ ఏరియాలో కరెంట్ వచ్చింది కదా! మరి ఏం చేయలేదని ఎలా అంటారు? ఏం చేయలేదంటే చేసింది తక్కువ, పబ్లిసిటీ ఎక్కువ. చేసింది తక్కువ, పబ్లిసిటీ ఎక్కువ. ఇప్పుడు సూపర్ సిక్స్ అని చెప్పి వాళ్ళు వచ్చారు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సూపర్ సిక్స్ ఒకసారి మీరే ఆంధ్రాలోకి వెళ్ళి ఏరియా వైజ్ వెళ్ళి సూపర్ సిక్స్ పథకాలు ఎంతమందికి వచ్చినాయి, ఎంతమంది లబ్ధి పొందారు కనుక్కోండి. దాన్ని బట్టి మీకు ఒక ఆన్సర్ వచ్చేసిద్ది. అంటే అదొక్కటి చేస్తే కాదు కదా, ప్రజలకి సౌకర్యం అదే సూపర్ సిక్స్ అన్నారు కదా, అవి కూడా చేయాలి. అది ఏం చేయట్లేదు. అంటే ఏం చేయకుండానే మనకి ఏపీకి ఇన్ని ఐటీ కంపెనీలొస్తున్నాయి. అలాగే ఇంత పెట్టుబడి మనకి ఇస్తున్నారా? జగన్ ఉన్నప్పుడు చాలా వచ్చాయి. జగన్ ఉన్నప్పుడు గ్రీన్ కో వచ్చింది. ఆ గ్రీన్ కోనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గ్రీన్ కో అని చెప్పని అన్నాడు. నెక్స్ట్ జగన్ ఉన్నప్పుడు సరే చంద్రబాబు 4 సార్లు సీఎం అయ్యాడు. ఏనాడైనా మనకి ఇన్ని పోర్టులు వచ్చినాయా, ఇన్ని పోర్టులు ఉన్నాయని తెలుసా పోనీ, ఇన్ని ఫిషింగ్ హార్బర్లు ఉన్నాయని తెలుసా పోనీ. జగన్ వచ్చిన తర్వాత 4 పోర్టులు తీసుకొచ్చాడు, ఫిషింగ్ హార్బర్లు వచ్చాయి, గ్రీన్ కో వచ్చింది. నెక్స్ట్ రిలయన్స్ వాళ్ళతో మాట్లాడాడు. ఇవన్నీ ఎంఓయూలు కూడా జరిగినాయి వైజాగ్లో. అది జగన్ తెచ్చినవన్నీ ఇప్పుడు వీళ్ళు ఎస్టాబ్లిష్, అంటే వీళ్ళకి పబ్లిసిటీ అంటే ఏంటి, వీళ్ళకి జగన్కు ఉన్నది ఒకే ఛానల్ సాక్షి, వీళ్ళకి నెంబర్ ఆఫ్ ఛానల్స్ ఉన్నాయి. తెల్లారు లేస్తే మనం ఈటీవీ చూస్తాం, న్యూస్, ఏబిఎన్ చూస్తాం, టీవీ5 చూస్తాం, ఎన్టీవీ చూస్తాం, ఇవన్నీ చూస్తాం. ఇవన్నిటికీ వీళ్ళే బ్రాండ్ అంబాసిడర్, వీరే మొత్తం అన్నీ. మీరు చంద్రబాబు నాయుడు గారు ఏమి తీసుకొని రాలేదు, ఏమి తీసుకురాలేదు అన్నీ జగన్ తెచ్చినియి అంటారు. మరి కియా ఎవరు తెచ్చారు? మరి అమరావతిని ఎవరు క్రియేట్ చేశారు? ఇవన్నీ ఎవరు ఓకే, చేశారు? మీరు అమరావతి అన్నారు కదా, ఒకసారి అమరావతికి వెళ్దాం మనం. ఇలానే వెళ్దాము, అక్కడ చూద్దాం ఎంత డెవలప్ అయింది, ఏం చేశారు ఏంటని. మొన్న కవిత ఉంది కదా, కవిత ఏమని చెప్పింది, ముందు మీ సెక్రటరియట్ కరెక్ట్గా నీళ్లు రాకుండా కట్టుకోండి, తర్వాత మా తెలంగాణలో వచ్చి పోటీ చేయండి అని చెప్పింది. అవునా? సెక్రటరియట్ ముందే కట్టలేదు సరిగ్గా. ముందు ఏదైనా అమరావతిలో ఒక ల్యాండ్ మార్క్ అంటే ఇప్పుడు సెక్రటరియట్ ఇక్కడ కట్టారు ఒకటి, ఏ తెలంగాణలో సేమ్ అలాంటిది అక్కడ కడితే ఓకే అమరావతి అనేది ఒక డెవలప్ అవుతుంది అని ఒక స్ట్రాటజీ, అంటే ఒక జనాల్లో ఒక ఉంటుంది. ఇప్పుడు జగన్ వైజాగ్ అన్నాడు, వైజాగ్లో ఆ ప్యాలెస్ ఏదో కట్టాడు, ఋషికొండ ప్యాలెస్ కట్టాడు. ఇప్పుడు అంతా అదే ఋషికొండ వీళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తే మంచి, జగన్ చేస్తే తప్పు. గ్రీనరీ మొత్తం పోతుంది, నేచర్ మొత్తం చెడగొడుతున్నాడు అని చెప్పని అన్నారు. అదే పని ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నాడు. కావాలంటే మీరు చూడండి అక్కడికి వెళ్ళి, ఎవ్వరు ఏ న్యూస్ ఛానల్ రాదు. పవన్ కళ్యాణ్ గెలిచాడు కరెక్టే, పార్టీ పెట్టింది ఏ సిద్ధాంతంతో, ప్రశ్నిస్తా అని పెట్టాడు. ప్రశ్నించాలి కదా, ఆపోజిట్ అయినా ఏదైనా కానీ ప్రశ్నించాలి కదా, ప్రశ్నించకుండా సైలెంట్గా ఉన్నాడు. అదే తప్పు జగన్ చేస్తేనేమో ప్రశ్నిస్తాడు, చంద్రబాబు చేస్తేనేమో కళ్ళు మూసుకుపోతున్నాయా లేకపోతే ప్రశ్నించడం ఆగిపోయిందా. కానీ మన ఏపీకి చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, వీళ్ళిద్దరి వల్ల పెట్టుబడులు అనేవి మన ఆంధ్రాకి లగెత్తుకుంటా వస్తున్నాయి. అంటే గూగుల్ కంపెనీ కానివ్వండి, లేకపోతే ఇంకా అదర్ క్యాబ్ జెమినీ కానివ్వండి, కాగ్నిజెంట్ కానివ్వండి, ఇలాంటి కంపెనీలు వస్తున్నాయి. కానీ జగన్ ఉన్నప్పుడు ఏమొచ్చినాయి అసలు? అంటే జనానికి ఉపయోగపడేది ఏం లేదు కదా! జగన్ ఉన్నప్పుడు ఏంటంటే చాలా వచ్చాయండి. జగన్ ఏంటంటే ప్రచారం చేసుకోలేదు. వీళ్ళు ఇంత జరిగినా ప్రచారం. ఇప్పుడు రియాలిటీ చూడండి, సైకిల్ మీద వెళ్తా సైడ్ అంటే పెట్రోల్ మీరు వాడకం తగ్గించాలని చెప్పి వాళ్ళు సైకిల్ తొక్కుతా నాయకులు, అటో కెమెరా, ఇటో కెమెరా, ముందో కెమెరా, వెనకాల తొక్కేవాడు కెమెరా, డ్రోను, ఇవన్నీ షార్ట్స్ అవసరం అండి? మీరే చెప్పండి, మీరు చూస్తున్నారా అవి? అనిత గారు, మిగతా ఎమ్మెల్యేలు ఎవరైనా వాళ్ళు సైకిల్ తొక్కు వెళ్ళిపోవాలి సైలెంట్గా. దానికి ప్రచారం ఎందుకండి? మొన్న ప్రచారానికి ఒకళ్ళ ఇంటికి వెళ్ళి ముందే స్క్రిప్టెడ్ అదంతా, వెళ్ళిపోయి చేపల కూర చేయడం, తాటికల్లు దగ్గరికి వెళ్ళి అక్కడ తాగడం, అవన్నీ స్క్రిప్టెడ్ అండి. అవన్నీ తెలియట్లా. అన్ని కోట్లు ఖర్చు పెట్టే బదులు ప్రజలకి సూపర్ సిక్స్ అనే పథకాలు ఇస్తే మంచిది. కానీ మీరేమో సూపర్ సిక్స్ రావట్లేదు అంటున్నారు. కానీ ఆ ఏపీలో అందరికేమో నెంబర్ వన్గా ఉంది సూపర్ సిక్స్ పథకం అనేది. అందరికీ ఇప్పటిదాకా ఎవ్వరికీ ఆగలేదు, ప్రతి ఒక్కడికి చేరింది అనేసి వీళ్ళు మాట్లాడుతున్నారు కదా! అంటే ఎవరు చెప్పారో మీకు తెలియదు కానీ ఒకసారి లైవ్ పెట్టండి మీరు, నేను వస్తాను, మీరు వెళ్దాం. వచ్చినా రాలేదని మనం డైరెక్ట్గా అడుగుదాం, మీకే అర్థమైపోద్ది ఎంతమందికి వచ్చింది, ఎంతమందికి రాలేదనేది.
మాకు తెలిసిన వాళ్ళలో అయితే ఎవరికి రాలేదు, అదైతే పక్కా. మీరు ఇంకోటి ఏమన్నారంటే చంద్రబాబు నాయుడు గారు సైకిల్ తొక్కుతూ ఇంత అవసరమా, ఇన్ని కెమెరాలు అవసరమా అనేసి అన్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక సీఎంఏ సైకిల్ మీద పోతున్నప్పుడు మనం సామాన్య ప్రజలు మనం ఎందుకు వెళ్ళకూడదు అని ఆలోచిస్తారనే ఇంకిత జ్ఞానం ఉండాలి కదా. అంత ఆలోచించే వాళ్ళు అయితే ఒక్కళ్ళైనా పాటించారా? ఒకరోజు తొక్కితే కాదు కదా, డైలీ తొక్కాలి. సామాన్య ప్రజలు డైలీ తొక్కాలి. వాళ్ళు ఒకరోజు ప్రచారానికి అంతే, తర్వాత నుంచి మళ్ళీ నార్మల్ లైఫ్. ప్రజలు అలా కాదు. ఇప్పుడు బండి లేకపోతే ర్యాపిడో కానీ స్విగ్గీ కానీ దాని మీద ఆధారపడే వాళ్ళు చాలా నష్టపోతారు. పెట్రోల్ లేకపోతే, పెట్రోల్ తక్కువ అయిపోయిందంటే కూరగాయలు అన్ని రేట్లు పెరిగిపోతాయి. సో మరి అవన్నీ ఎలా కాపాడతారు? అందుకని అలా చెప్పకూడదండి. ఇప్పుడు వాళ్ళు ప్రచారం పీక్స్ ఉంది, అక్కడ రియాలిటీ తక్కువ ఉంది. ప్రచారం చేసుకోకుండా మేము ఇలా చేస్తున్నాము. ఇప్పుడు కాన్వే ఉంది, 10 వెహికల్స్ 5 వెహికల్స్ ఉంటాయి, అవి తగ్గించండి. పిఎం మోడీయే తగ్గించాడు, మనోడే పెద్ద లెక్క. వీళ్ళు ఫ్లైట్లు వెళ్తారు కదా, హెలికాప్టర్లు తిరుగుతారు కదా, అవి తగ్గించమనండి, తగ్గుతాయి. ఓవరాల్గా ఏమంటారు అసలు మీరు? ఏమంటానంటే అండి, ఇప్పుడు రేటింగ్ 5 ఉందనుకోండి, ఇప్పుడున్న గవర్నమెంట్కి టీడీపీకి నేనైతే 2 ఇస్తాను అంతే. 5కి 2. ఎందుకు అంటే నా వరకు అయితే అంత ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ అవ్వలేదు ప్రజెంట్. ఇంకేదైనా ఉంటే కనుక చెప్పలేము. అది హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.